వెల్కమ్ టు ఈగల్ హెల్త్. గర్భిణీ స్త్రీలు మెట్లు ఎక్కటం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు కూడా అంటున్నారు. మీరు లిఫ్ట్ బదులుగా మెట్లు ఉపయోగిస్తే అది శరీర వ్యాయామం కూడా ఇస్తుంది. కానీ ఇది సామాన్య ప్రజలకు చెప్పబడిన విషయం. గర్భిణీ స్త్రీలకు మనం ఇదే చెప్పగలమా అనేది ప్రశ్న. గర్భిణీ స్త్రీలు మెట్లు ఎక్కాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్న చాలా ముఖ్యం. ఎందుకంటే వారు గర్భధారణ సమయంలో కొన్ని సూక్ష్మ సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలి. గర్భధారణ సమయంలో మెట్లు ఎక్కవద్దని సీనియర్లు అంటున్నారు. కానీ కొంతమంది ప్రకారం ఇది చాలా సురక్షితం. శరీరం సమతుల్యతలో ఉన్నప్పటికీ గర్భధారణ సమయంలో మెట్లు ఎక్కటం సురక్షితమేనా అనేది ప్రశ్న. ఇక్కడ భయం ఏంటంటే మెట్లు జారిపోవచ్చు లేదా పడిపోవచ్చు. గర్భం యొక్క చివరి త్రైమాసికంలో కడుపు సమతుల్యతకు చాలా పెద్దది. ఫలితంగా మెట్లు ఎక్కడం కష్టమవుతుంది. ఈ సమయంలో మీరు మెట్లు పైకి ఎక్కి జారిపోవచ్చు. అప్పుడు అది కడుపులో పెద్ద సమస్యను కలిగిస్తుంది. గర్భం దాల్చిన 37వ వారంలో శిశువు కటిలోకి వస్తుంది. ఇది మీకు ఊపిరి పీల్చుకోవడాన్ని సులభతరం చేస్తుంది. శిశువు పూర్తిగా కడుపులో నిలబడటం వల్ల మీరు పైకి ఎక్కడం చాలా కష్టం. మీరు మెట్టు దిగవలసిన అవసరం ఉంటే మీరు ఒక్కొక్కటిగా మెట్లు ఎక్కాలి. నిటారుగా నిలబడి క్రాస్ బార్ను పట్టుకొని సాధారణంగా ఊపిరి పీల్చుకోండి. ఇది ఒక రకమైన శారీరక శ్రమ. మెట్లు ఎక్కడం మీ శరీరానికి వ్యాయామం చేయడంలో సహాయపడుతుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ ప్రకారం మెట్లు ఎక్కడం వల్ల ప్రీకాంప్లిక్సియా ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శారీరకంగా పనిచేయని గర్భిణీ స్త్రీలు రక్తపోటు సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు. 29% తగ్గించవచ్చని అధ్యయనాలు కనుగొన్నాయి. గర్భధారణ సమయంలో డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గించడం అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ అధ్యయనం ప్రకారం గర్భధారణ ప్రారంభంలోనే అడుగులు వేయడం గర్భధారణ సమయంలో మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కానీ అధ్యయనాలు కొన్ని సురక్షితమైన చర్యలు తీసుకుని మెట్లు ఎక్కాలని సూచించాయి. గర్భధారణ సమయంలో మెట్లు ఎక్కడానికి కొన్ని చిట్కాలు ఇప్పుడు చూద్దాం. మెట్లు ఎక్కి మీరు క్రిందికి వచ్చేటప్పుడు ఇనుప డ్రిల్ వైపు పట్టుకోండి. మీరు ఒక చేతిలో సామాను కలిగి ఉంటే మరొక చేతిలో డ్రిల్ పట్టుకోండి. సరిగ్గా మెట్లు ఎక్కడానికి కాంతి ఉండనివ్వండి. చీకటిలో మెట్లు ఎక్కడానికి వెళ్ళవద్దు. మెట్లు తివాచీలో ఉంటే అది గట్టిగా స్థిరంగా ఉందో లేదో చూడండి. మరియు అది వదులుగా ఉంటే జారిపోతుంది. మెట్లు ఎక్కేటప్పుడు నెమ్మదిగా నడవండి, తొందరపడకండి. మీరు మెట్లు ఎక్కుతుంటే మీరు సరిగ్గా ఊపిరి పీల్చుకుంటారు. మెట్లలో నీరు లేదా స్లైడింగ్ ఎలిమెంట్ లేదని స్పష్టం చేసుకోండి. పొడవాటి దుస్తులు ధరించవద్దు. ఇదే జరిగితే మీరు జారిపోయే అవకాశం ఉంటుంది. మెట్లు జారిపోతే లేదా పడిపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. మొదటి త్రైమాసికంలో మెట్లు ఎక్కడం చాలా సురక్షితం. కానీ డాక్టర్ మీకు అడుగు పెట్టవద్దని చెబితే వెళ్ళవద్దు. మెట్లు ఎక్కకుండా ఉండడానికి కారణమయ్యే కొన్ని అంశాలు: అధిక రక్తపోటు మరియు అసమతుల్య మధుమేహం, అలసట మరియు సమతుల్యతను కోల్పోతాయి. అలాంటి సమస్య లేకపోతే మీరు మెట్లు ఎక్కవచ్చు. డ్రిల్ పట్టుకోకుండా మెట్లు ఎక్కద్దు. మెట్లు ఎక్కడానికి శరీరంపై ఎక్కువ బరువు పెట్టుకోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.